ఓ పక్క ఆనదేవుడు రైతన్నను పగబెట్టి అతలాకుతలం చేస్తే ఇంకో పక్క నీ దండం పెట్టి కాంగ్రెస్ నాయకులు అసలు రైతన్నల జోలే పట్టించుకుంటలేరని ఓ హరీశమయ్య బగ్గున మండిపడుకుంటా రైతుల కళ్ళాలకు పోయి ఏదేదో కొలుపు పెట్టినట్టు మరి ఏం చెప్పిండో మనం కూడా ఇందాం పారి. తడిసిన ధాన్యాన్ని కొంటున్నాము, రైతుల కండల్లో కన్నీరు మేము చూడలేకపోతున్నాము, మొలకరెల్లినా మేము కొంటున్నాము అని ఇటు మళ్తే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటు మళ్తే నీ దండం పెట్టి సీతక్క ఎవరు వటకు వాళ్ళు బట్టి ఓ ఆఖరికి వస్తారు కల్లా సీఎం రేవంత్ రెడ్డి కూడా అస్సలు మొత్తం మేము రైతులకు ఏ బాధ రానియము, వాళ్ళని కడుపులో పెట్టుకుని చూసుకుంటాము, రైతుల ఒడ్లు ఎట్లా ఉన్నా మేము కొంటాము, నాణ్యా కొంటాము, తడిసినా కొంటాము, ఏ రకంగా ఉన్నా మేము కొంటాము అని వాళ్ళు ఎక్కువగా మరో ముత్తుకొని చెప్తుంటే ఇక మరి కళ్ళాలలో మాత్రము రైతుల ఒడ్లు మురట్ల మురుగుతున్నాయడనుల్లా పట్టించుకున్న నాదులే లేట, అధికారులు మొత్తం ముండబోసి ఎండలో కూర్చున్నట్టే చేస్తున్నారట. మరి ఏంది ఏం కథ అని పొలం పాడబట్టినా ఇక మరి పెద్ద మనిషి హరీష్ రావు ఇక చూడుర్రి అధికారులకు ఏ రకంగా ప్రశ్నలు వేస్తుండో, మరి అధికారులు ఏం చెప్తారో ఏం కథ ఒక్కసారి ఇందాం పని మనం కూడా. పచ్చి రొట్టె విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేకపోతుంది. వడ్లు కొనడం చేతనైతలేదు ఈ ప్రభుత్వానికి. మరి రైతు బంధాన్ని ఇస్తారా? మరి మీరేమో మాటలు కోటలు దాటినాయి. వ్యవసాయానికి వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే పెట్టుబడి సాయం ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, ఎకరానికి 7,500 ఇస్తామన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వానలు పడ్డాయి, రైతులు దుక్కి దున్నడం ప్రారంభం చేసిండ్రు, ఆ ట్రాక్టర్ కిరాయిలకు పైసలు కావాలి. మీరు చెప్పిన మాట ప్రకారంగా ఆ 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తామని మీరు మాట ఇచ్చిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో మొక్కిర్రు, చేతులల్లో పట్టుకున్నారు. ఆ 7,500 వెంటనే ఈ జూన్ నెలలోనే రైతు బంధు పైసలు వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది టైం మీద ఇస్తే రైతులకు అది ఉపయోగపడుతుంది. ఇంత మందు బస్తాలు తెచ్చుకుంటారు, విత్తనాలు కొనుక్కొచ్చుకుంటారు, ట్రాక్టర్తో దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కిరాయిల కన్నా పనికొస్తుంది. మీరు చెప్పిన ప్రకారంగా రైతు భరోసా 7,500 రూపాయలు జూన్ నెలలోనే రైతులకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పచ్చి రొట్టె విత్తనాలు కూడా వెంటనే తెప్పించి ఆగ్రో సేవా కేంద్రాల్లో, ప్యాక్ సెంటర్లలో రైతులకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తడిసిన వడ్లను కూడా వెంటనే కొని రైతులకు నష్టం జరగకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లను వేగవంతం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. యాడున్నారు మంత్రులు? గతంలో మంత్రులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు మేము కళ్ళాలలో తిరుగుదాం. ఇలా ఒక్క మంత్రి అన్న కళ్ళాలలో తిరుగుతుండా? ఒక్కలన్న వడ్లు అమ్ముడు పోతున్నాయా, కొంటున్నారా లేదా అని తిరుగుతున్నారా? మీరు ఎంతసేపు హైదరాబాద్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తుండ్రు, వడ్లు కొంటాం, తడిసినవి కొంటామని. మరి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీరు తిరగాల్సినటువంటి అవసరం ఉంది, పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేనోళ్ళు మాట్లాడుతుండ్రు, వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు. ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది. ఇప్పుడు చిన్నకోడు రైతులు ఏం మాట్లాడిండ్రు? మాకు పండేటియే దొడ్డు వడ్లు, రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి, 5 పైసలు ఇంటి మందం 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటాం, దానికి మీరు ఇచ్చేం లాభము, మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు. అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసిండ్రు. కరెక్ట్గా డబ్బాల ఓట్లు పడి సీలు పడ్డాక తెల్లారి సాగు కబురు సల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం, దొడ్డు రకాలకి ఇయ్యమని చెప్పి చేతులు లావట్టిండ్రు. ఇది రైతుల్ని మోసం చేయడం. నిజానికి దొడ్డు వడ్లు అయితే 30 క్వింటాలు వండే, సన్నం అయితే 20 క్వింటాలు వండే, 10 క్వింటాలు తేడా ఫరక పడే. 10 క్వింటాలు అంటే 20,000 రూపాయలు. ఇవాళ నువ్వు ఇచ్చేది ఏమున్నది? నువ్వు 500 ఇస్తాను బట్టి నువ్వు ఇచ్చే 20 క్వింటాలకు 500 ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి. అంటే ఒక రకంగా రైతును మీరు ఎగబెట్టినట్టే, ఇయ్యనట్టే లెక్క. ఉత్తమ మాటలు చెప్తున్నారు. మీరు ఇప్పటికైనా ఆలోచించండి. నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రైతులు ఊకోరు. డెఫినెట్గా మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఊర్లలో తిరిగినా, ఏ జిల్లాలో తిరిగినా రైతులు మీ బోనస్ కోసం నిలదీస్తారు. రైతులు 7,500 రూపాయల రైతు భరోసా కోసం మిమ్మల్ని నిలదీస్తారు, మీ రుణమాఫీ కోసం నిలదీస్తారు. మీరు ఇన్ని మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజల్ని నమ్మించి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పచ్చి రొట్టె విత్తనాలు వెంటనే అందుబాటులోకి తెచ్చి రైతులకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ జూన్ నెలలోనే 7,500 రూపాయలు ఎకరానికి రైతు భరోసా అందరూ రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వడ్లను వచ్చే 4-5 రోజుల్లో
కల్లాల్లో ఉండేటువంటి వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొని వర్షంతో తడిసిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులందరినీ కల్లాలకు పంపండి. అధికారులు ఈ టైంలో ఆఫీసులలో కాదు ఉండాల్సింది. అధికారులందరూ కూడా మనిషికి 4 సెంటర్లు ఇయ్యింది. తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు గతంలో మేము చేసినాం. మనిషికి 4 సెంటర్లు ఇచ్చి ఆన్లే కూర్చోబెట్టి లారీలు తెప్పించి ఆర్టీఓని రోడ్డు మీద నిలబెట్టి లారీలు దొరకబెట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కల్లాల్లో ఉన్న వడ్లు లావట్టాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.